Hi, hello, my dear competitive aspirants. Very good morning. This is G. Sangam Naidu from Sri Sri Vijayanagaram. So, first session lo digestive system మాట్లాడే ముందు బయాలజీ వాట్ ఈస్ సిలబస్ ఎలా బిట్లు ఇచ్చున్నాడు, ప్రతి లెసన్ ఎలా చదవాలి అనేది మనం ఫస్ట్ సెషన్లో మాట్లాడాం. దానిలో భాగంగా ద ఫస్ట్ టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. ఆ జీర్ణ వ్యవస్థను ఎన్ని భాగాలుగా డివైడ్ చేసాం? ఎలిమెంటరీ కెనాల్, ఆహార నాళము, దానికి సంబంధించిన అసోసియేటెడ్ గ్లాండ్స్ మాట్లాడాం. సో సెకండ్ సెషన్లో ద స్ట్రక్చర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది డయాగ్రమెటిక్ రూపంలో నేను చెప్తాను. తర్వాత మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్ అనేది ఎలా డైజెషన్ అవుతుంది అనేది మాట్లాడదాం. సో జీర్ణ వ్యవస్థ. ఓకే, జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ ఆహార నాళం, అసోసియేట్ గ్లాండ్స్ అని మాట్లాడడం. ఆహార నాళంలో దేంతో ప్రారంభమవుతుంది? నోటితో. జస్ట్ సీ ద లుక్ అట్ దిస్ బోర్డ్, జస్ట్ రఫ్ డయాగ్రామ్. జస్ట్ ఆహార నాళంలో ఫస్ట్ పార్ట్ దిస్ వన్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌత్, నోరు, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నోరు. ఆ నోటు తర్వాత ఉండేది లోపల ఖాళీ ప్రాంతం. దానిని ఆస్యకుహరము అంటారు. ఆస్యకుహరము బకల్ కావిటీ. ఆ తర్వాత ఉండేది దీనిని గ్రసని, గ్రసని. గ్రసని. ఆ తర్వాత వచ్చేది ఆహార వాహిక, ఈసోఫాగస్. ఆహార వాహిక, ఈసోఫాగస్. ఈసోఫాగస్ అనేది దేంట్లోకి తెరుచుకుంటుందంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ సంచి వంటి నిర్మాణం ఉంటుంది. దానిని జీర్ణాశయము, స్టమక్ అంటాం. జీర్ణాశయము. ఈ జీర్ణాశయము కిందికి వెళ్ళి అలా వంపు తిరిగి ద షేప్ ఆఫ్ యూ స్మాల్ ఇంటెస్టైన్గా, చిన్న ప్రేగుగా కన్వర్ట్ అవుతుంది. చిన్న ప్రేగు. దీనిని చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. దాని తర్వాత వచ్చేది దిస్ ఈజ్ ద లార్జ్ ఇంటెస్టైన్. దీనిని పెద్ద ప్రేగు అంటారు. పెద్ద ప్రేగు. ముందే చెప్పాం కదా, ఆహార నాళంలో
అనుబంధ గ్రంథులు ఉంటాయని, అసోసియేట్ గ్లాండ్స్. ఇందులో ద ఫస్ట్ వన్ సాల్వరీ గ్లాండ్స్. ద ఫస్ట్ వన్ సలైవా ఆర్ సాల్వరీ గ్లాండ్స్. సాల్వరీ గ్లాండ్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్లో 3 pairs ఉంటాయి, 3 జతలు ఉంటాయి. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్, మానవుడు తప్ప ప్రపంచంలో ప్రతి పాలిచ్చే జీవులో క్షీరదాలలో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత అని అడిగితే 4 pairs ఆఫ్ సాల్వరీ గ్లాండ్స్ ఇన్ మామెల్స్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడిలో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత అంటే 4 జతలు. చూడండి, 4 జతలు. ద ఫస్ట్ వన్ సో పెరోటిడ్ గ్లాండ్స్. ద ఫస్ట్ వన్ pair ఆఫ్ పెరోటిడ్ గ్లాండ్స్, పెరోటిడ్ గ్రంథులు. రెండోది అదో జంబికా గ్రంథులు, థర్డ్ వన్ అదో జివికా గ్రంథులు. ఫోర్త్ వన్ నిమ్న నేత్ర కోరట గ్రంథి. సో 4 pairs ఆఫ్ salivary glands present all mammals except human beings. ప్రతి పాలిచ్చే జీవుల్లో క్షీరదాలలో లాలాజల గ్రంథుల సంఖ్య అంటే మాత్రం 4 జతలు. కానీ మానవ శరీరంలో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత అంటే 3 జతలు. లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఎస్ఐ ఆఫ్ కానిస్టేబుల్కి అడిగాడు, మానవుని యొక్క శరీరంలో లోపించిన లాలాజల గ్రంథి ఏది? మానవ యొక్క శరీరంలో ఏ లాలాజల గ్రంథి ఉండదు. మానవ యొక్క శరీరంలో మొదటి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మానవ యొక్క శరీరంలో లోపించిన లాలాజల గ్రంథి ఏది అని అడిగాడు ఆల్రెడీ ప్రీవియస్ బిట్. సో నిమ్న నేత్ర కోరట గ్రంథి అనేది మానవ యొక్క శరీరంలో ఉండదు. సో ఎన్ని జతలు మానవ యొక్క శరీరంలో ఉంటాయంటే 3 జతలు మాత్రమే. మానవుడు తప్ప మిగతా పాలిచ్చే జీవుల్లో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంతంటే మాత్రం 4 జతలు. ఓకే, సో ఇలాంటి 3 జతల లాలాజల గ్రంథులు కూడాను సో మన శరీరంలో ఎక్కడ ఉంటాయి చూడండి. సో పెరోటిడ్ గ్రంథులు అనేవి ఓన్లీ చెవికి దగ్గర ఇక్కడ ఉండే గ్రంథులు పెరోటిడ్ గ్రంథులు, పెరోటిడ్ గ్లాండ్స్. సో అదో జంబికా బిట్వీన్ అప్పర్జా అండ్ లోవర్జా, పై దవడ కింద దవడ, 2 దవడల మధ్య భాగంలో ఇంకొక జత ఉంటుంది. సో దానిని అదో జివికా గ్రంథులు. నాలుక వెనకత్ర నాలుక కింద భాగంలో ఒక జత ఉంటుంది. సో ఈ లాలాజల గ్రంథులను అదో జివికా గ్రంథులు, అదో జివికా గ్రంథులు అంటారు. ఇకపోతే మానవుడు తప్ప మిగతా పాలిచ్చే జీవుల్లో సో కంటికి దగ్గరగా ఉండే లాలాజల గ్రంథి ఏదంటే నిమ్న నేత్ర కోరట గ్రంథి. ఇది మానవుడు తప్ప మిగతా పాలిచ్చే జీవుల్లో కంటికి దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా మానవుని యొక్క శరీరంలో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంతంటే 3 జతలు. సో చెవికి దగ్గర ఉండేది పెరోటిడ్ గ్రంథులు, సో 2 దవడలకు మధ్యలో ఉండేది సో అదో జింబికా గ్రంథులు, 4 క్రింద వెనక భాగంలో ఉండేవి అదో జివికా గ్రంథులు. ఈ గ్రంథుల నుంచి లాలాజలం రిలీజ్ అయ్యి నోట్లో ఆహారాన్ని ఎలా జీర్ణం చేస్తున్న ప్రాసెస్లో చూద్దాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ చూడండి నెక్స్ట్ వన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. జఠర గ్రంథులు. ఈ జఠర గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే సో మానవుని యొక్క స్టమక్లో, మానవుని యొక్క జీర్ణాశయంలో, ఈ జీర్ణాశయ అంచుల యందు కొన్ని గ్లాండ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఆ గ్రంథులని జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. జఠర గ్రంథులు చూద్దాం. ఆ జఠర గ్రంథుల నుంచి ఏ జ్యూస్ వస్తుందో, ఎలా డైజెషన్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ మానవ శరీరంలో ద బిగ్గెస్ట్ గ్లాండ్
మానవ శరీరంలో ద సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్. మానవ శరీరంలో ద ఫస్ట్ బిగ్గెస్ట్ గ్లాండ్ లివర్. ఈ లివర్ ఎక్కడ ఉంటుందంటే, సో జీర్ణాశయానికి యువతల పక్క కుడివైపున చూడండి, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో, సో ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే కాలేయము. లివర్. ఈ లివర్లో ద బల్బ్ షేప్ స్ట్రక్చర్, బల్బు వంటి ఆకారాన్ని పొందిన ఒక నిర్మాణం ఉంటుంది. సో ఆ నిర్మాణాన్నే గాల్ బ్లాడర్. దీన్ని పిత్తాశయము అంటారు. చిన్నప్పుడు మనం చదువుకుంటాం పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్. పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్. చూద్దాం వాట్ ఈస్ ద యూజ్ గాల్ బ్లాడర్ అనేది మన లెసన్లో చూద్దాం. ఓకేనా? సో ఇకపోతే ఈ ప్రాంతంలోని చూడండి, ఈ ప్రాంతంలో ఒక గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఎక్కడ? ఈ స్మాల్ ఇంటెస్టైన్. మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. డియోడినం, జెజినం, ఇలియం. సో దీనిని మళ్ళీ 3 భాగాలుగా మనం చేస్తాం. ద ఫస్ట్ వన్ ఆంత్రమూలము. రెండోది జెజినం. మూడోది శేషాంత్రికము. మళ్ళీ చిన్న ప్రేగ్ అనేది డివైడెడ్ ఇంటూ, సో 3 భాగాలు చేస్తాం. డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఆంత్రమూలము డియోడినం అంటారు, జెజినము అండ్ శేషాంత్రికము, దాన్ని ఇలియం అంటాం. ఓకే, ఇలాంటి శేషాంత్రికం నుంచి ఒక గ్లాండ్ అనేది బయలుదేరుతుంది. సో ఆ గ్లాండ్నే ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ షేప్డ్ గ్లాండ్ అని దేన్ని అంటామంటే క్లోమగ్రంథి. దీన్ని పాంక్రియాస్ అంటారు. క్లోమగ్రంథి. సో ఈ గ్రంథి మన బాడీలో ద వెయిట్ ఆఫ్ పాంక్రియాస్, క్లోమగ్రంథి యొక్క బరువు ఎంత అంటే 60 గ్రామ్స్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రీవియస్కి ఈ క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ద హ్యూమన్ బాడీ, ద టోటల్ హ్యూమన్ బాడీ, ద బిగ్గెస్ట్ గ్లాండ్ లివర్. ద వెయిట్ ఆఫ్ లివర్ అంటే మాత్రం 1.5 or 1.5 kg or 1500 గ్రామ్స్. ద సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్, రెండవ అతిపెద్ద గ్రంథి ఏదంటే క్లోమగ్రంథి, దట్ ఈస్ పాంక్రియాస్. ఈ పాంక్రియాస్ మనము మిశ్రమ గ్రంథి, మిక్స్డ్ గ్లాండ్, డక్ట్లెస్ గ్లాండ్, డక్ట్ గ్లాండ్, నాళ సహిత అనే గ్రంథిగా మనం పిలువబడతాం. ఇది హార్మోన్స్లో వస్తుంది, బట్ ఇక్కడ కూడా మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు యొక్క 3 భాగాలు అని చెప్పాం. ఆంత్రమూలము, జెజినము, శేషాంత్రికం. ఈ ఆంత్రమూలం అనేది యూ షేప్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా యూ షేప్లో ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క మొదటి భాగమైన ఆంత్రమూలము. చిన్న ప్రేగుల్లో ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద మధ్యలో ఉండేది జెజినము. చిన్న ప్రేగులో చిట్ట చివరి ఉండేది శేషాంత్రికము. ఆ శేషాంత్రికానికి చూడండి, ఈ ప్రాంతానికి పెద్ద ప్రేగు యొక్క మొదటి భాగాన్ని, ఈ ప్రాంతాన్ని అంధనాళము అంటారు. ఈ చిట్ట చివరి ప్రాంతాన్ని కోలాన్ అంటారు. ఆ తర్వాత రెక్టము ఆనస్గా బయటపడుతుంది. ఇలాంటి పెద్ద ప్రేగు యొక్క స్టార్టింగ్ పార్ట్ ఇది, ప్రారంభపు ప్రాంతము. చిన్న ప్రేగు యొక్క ఎండ్ పార్ట్ అనమాట, చిట్ట చివరి ప్రాంతం. ఈ శేషాంత్రికానికి, పెద్ద ప్రేగు యొక్క మొదటి ప్రాంతానికి ఇక్కడ ఒక సంచి వంటి నిర్మాణం ఉంటుంది. సో ఆ సంచి వంటి నిర్మాణాన్ని ఏమంటారంటే వర్మిక్యులార్ అపెండిక్స్ అంటారు. సో ఉండూకము, తెలుగులో వర్మిక్యులార్ అపెండిక్స్, ఉండూకము. దీనికి ఒక పేరు వర్మిక్యులార్ అపెండిక్స్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్,
వర్మిక్యులర్ అపెండిక్స్ అనేది మానవ శరీరంలో దేనికి పనికిరాదు. సో ఎందుకు కూడా ఈ ఆర్గాన్ అనేది పనిచేయదు. అందుకు మానవ యొక్క శరీరంలో పనికిరాని అవయవము, జీర్ణ వ్యవస్థలో పనికిరాని అవయవం ఏదంటే ముండూకము. సో అందుకు ద వేస్టీజియల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో పనికిరాని అవయవం ఏదంటే ఉండుకము. ద వేస్టీజియల్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. సో ఏది అంటే ఉండుకము. ఇది పనికిరాని అవయవము. మన శరీరంలో పనికిరాని అవయవాలు ఏమంటారంటే అవశేష అవయవాలు. ఇలాంటి అవశేష అవయవాలు ద నెంబర్ ఆఫ్ వేస్టీజియల్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ, మన శరీరంలో పనికిరాని అవయవాల సంఖ్య అని అడిగాడు అనుకోండి. సో 180 అవయవాలు పనికిరాని ఉంటాయట మన శరీరంలో. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ గుండు మీద రోమాలు, అవి ఎందుకు పనికిరావు? కనుబొమ్మలు, హెయిర్. ఈరోజు హెయిర్ మనం కటింగ్ చేస్తాం. నిజానికి ఈరోజు డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అయిపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామి నా తల నీలాలు ఇస్తానంటాం. నిజానికి మన తల నీళ్ళ వెంకటేశ్వరంకి ఉపయోగపడతాయా? నిజం చెప్పండి. ఒకసారి తీసిన జుత్తు మళ్ళీ జీవితంలో రాకపోతే నువ్వు జుత్తు ఇస్తానని మొక్కుకుంటావా? ఒకసారి తీసిన జుత్తు వస్తుంది కాబట్టి మళ్ళీ మొక్కేస్తావు. 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ చిటికిలో ఇచ్చివచ్చు కదా నువ్వు. ఈ చెవి ఎందుకు పనికిరాదు? ఇది ఇచ్చివచ్చు కదా. సో ఇవ్వమన్నమాట. సో పనికిరాని ఆర్గాన్స్ అనేవి మన బాడీలో 180 ఉంటాయి. అందులో కొన్ని కాక్లియా, చెవి దెమ్మలు, గుండె మీద రోమాలు, కనుబొమ్మ మీద రోమాలు, ఈ మేసం గెడ్డం, ఇవన్నీ కూడా పనికిరాని అవయవాలే. ఇలాంటివి మన శరీరంలో ఎన్ని ఉంటాయంటే సో 180. అందుకు ద వేస్టీజియల్ ఆర్గాన్, ద నెంబర్ ఆఫ్ వేస్టీజియల్ ఆర్గాన్. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్టీజియల్ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ? మనిషి శరీరంలో పనికిరాని సామాన్లు అనుకోండి ఎన్ని అవయవాలు ఉంటాయంటే 180 ఉంటాయి. అయితే కొంతమందిలో చూడండి, ఈ కుడి పక్కన పెయిన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ బొడ్డుకి ఇలాగ కుడి పక్కన ఈ పెయిన్ వస్తుంది. సో పెయిన్ వచ్చిన వెంటనే జనరల్గా పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వాడతాం. జనరల్గా పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ ఏదో డైక్లోఫెరిక్ ఏదో వాడతాం, కానీ పెయిన్ తగ్గదు. సో పెయిన్ తగ్గకపోయిన అబ్బాయి ఏంటబ్బా తగ్గట్లేదు అని చెప్పేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన వెంటనే ఆ డాక్టర్ ఒక మాట చెప్తారు. చూడండి, మీ అందరికి తెలిసిన వారుడే, అమ్మ మీ అబ్బాయికి మీ అమ్మాయికి 24 గంటల ఆపరేషన్ చేయాలి, 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే చనిపోవడం జరుగుద్ది అనేసరి గాబర్ అని చెప్పేసి మనం సర్జరీ చేస్తాం. అసలు ఎందుకు 24 గంటల ఆపరేషన్ చేయాలంటే జాగ్రత్తనండి. ఇక్కడ చూడండి, ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఈ పెద్ద ప్రేగులో మన శరీరంలో జీర్ణం అవగా మిగతా వేస్ట్ మెటీరియల్ అనేది ఈ పెద్ద ప్రేగులో నిలవ ఉంటుంది. నిలవ ఉండి ఇలాగ ఈ పెద్ద ప్రేగు ఉంటే తెల్లవారు మనం ల్యాబరేటరీ బాత్రూమ్ పాస్ చేస్తాం. అలా కానీ కొంతమంది బద్దకొస్తూ ఉంటారు. సో ఎప్పుడుదే అప్పుడు అన్లోడ్ చేయరు. సో అన్లోడ్ చేయాలంటే వాటర్ తాగాలి. సో తెల్లవారుసరి 1 లీటర్ నీళ్ళు తాగారు అనుకోండి, ½ అన్ అవర్ అయ్యేసరికి మనం గర్భగుడికి పరిగెడతాం. గర్భగుడి మీన్స్ బాత్రూమ్ అనుకోండి. సో ఎవరైతే మలబద్ధకస్తులు ఉంటారో, ఎవరైతే ఎప్పటికప్పుడు అన్లోడ్ చెయ్యరో వాళ్ళలో ఈ అపెండిక్స్లోకి ఇందులో ఉండే మల పదార్థం కొద్దిగా స్టోరేజ్ అయిపోద్ది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్టీరియల్ అనేక భయంకరమైన బ్యాక్టీరియాలు చేరిపోయి ఆ విషవాయువులు రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే విషవాయువులు రిలీజ్ అయ్యాయో ఆ టైంలో విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి ఇది కానీ రిమూవ్ చేయకపోతే ఆ విషవాయువుల వలన అపెండిక్స్ బర్న్ అయిపోయి ఆ విషవాయువులు మన బ్లడ్లో కలిసిపోయి స్పాట్ డెడ్లో చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు అది బర్న్ అవ్వకముందే, ఈ విషవాయువులు బాడీలో కలవకముందే 24 గంటల్లో సర్జరీ చేసి దాన్ని రిమూవ్ ఎలాగో అది పనికిరాంది కదా, మన బాడీలో పనికిరాంది కదా. సో ఎలా రిమూవ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మనకి పనికిరాని ఆర్గాన్ ఏదంటే సో వర్మిక్యులర్ అపెండిక్స్. ఆ అపెండిక్స్ ఎందుకు పనికిరాదు, కానీ ఒకానొక టైంలో మలబద్ధకస్తుల్లో ఇందులో ఉండే వేస్ట్ మెటీరియల్ సో ఇందులో స్టోరేజ్ అయిపోద్ది. అందుకు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మనం అన్లోడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పక్కన బెటర్. నెక్స్ట్, మానవుడు తప్ప ఇతర శాకాహార జీవుల్లో, గడ్డి మేసే జీవుల్లో ఈ వండుకం దగ్గరే సో చిన్న ప్రేక్కి ఈ పెద్ద ప్రేక్కి మధ్యలో ఒక నిర్మాణం ఉంటుంది. సో ఒక నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణాన్ని ఏమంటారంటే సాక్యులస్. ఆ నిర్మాణాన్ని సాక్యులస్
సాక్యులస్ సాక్యులస్ రొటండస్ సాక్యులస్ రొటండస్ అంటారు. సాక్యులస్ రొటండస్. అయితే ఇక్కడ మంచి బిట్ ఒకటి ఉంది చూడండి. సార్ ఉండుకం అనేది మనకు యూజ్ అవ్వదు, మనకు అభివృద్ధి చెందదు, అవశేషమేమో పనికిరాని అవేమో. బట్ శాకాహార జీవుల్లో, గడ్డి మేసే జీవుల్లో, కుందేలు, ర్యాబిట్, గొర్రె, మేక, ఆవుల్లో, గడ్డి మేసే జీవుల్లో ఈ ఉండుకం అనేది వెల్ డెవలప్మెంట్, బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఎందుకు సార్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను శాకాహార జీవులు గడ్డి మేస్తాయి. మనలో గిన్నెడు అన్నం, మటను, చికెను తినవు. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు ఇంచుమించు 2-3 మూటల గడ్డి మేస్తాయి. గడ్డి వృక్షజాతి. వృక్షజాతి యొక్క కణాలు, కణ కవచాలు ఏ పదార్థంతో తయారవుతాయి అంటే సెల్యులోజ్. ఏ పదార్థంతో? సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్తో తయారవుతాయి. ఆ సెల్యులోజ్ను జీర్ణం చేయాలంటే, శాకాహార జీవుల్లో ఈ ఉండుకం అనేది డెవలప్మెంట్ అవుతుంది. సెల్యులోజ్ను జీర్ణం చేయాలంటే శాకాహార జీవుల్లో బాగా డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధి చెందిన అవయవం ఏదంటే సో ఉండుకము. కానీ మనం గడ్డి తినము, గడ్డి మేయము. సో అందుకు ఉండుకానికి పని చెప్పలేదు కాబట్టి మనకు ఉండుకం అనేది డెవలప్మెంట్ అవ్వదు. ఒకవేళ మనకి డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి గడ్డి తినడం. అయితే ఈ రోజు ఉదయం గడ్డి తినిస్తే సాయంకాలం డెవలప్మెంట్ అయిపోదు. ఈ రోజు మనం గడ్డి తినడం స్టార్ట్ చేస్తే అలాగ కొద్ది తినడం మొదలెడితే మనకు పుట్టిన వాళ్ళు, వాళ్ళకు పుట్టిన వాళ్ళు అలాగ కొన్ని తరాల తర్వాత ఉండుకమే డెవలప్మెంట్ అవుతుంది. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి కానీ అన్నం పెడితే వాళ్ళు తోసేస్తారు, పొలంలో చూపిస్తారు, నాకు గడ్డి కావాలని చెప్పేసి. సో దానికి పంచావు ఎంత. జిరాఫీ మెడ మీకు తెలుసు. జిరాఫీ మెడ కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జిరాఫీ మెడ ఎలా ఉండేది? భూమి మీద ఉండే గడ్డినే మేసేది. సో పరిస్థితుల ప్రభావం వల్ల అలా కొన్ని తరాలు అయిపోయిన తర్వాత ఈరోజు జిరాఫీ మెడ కొన్ని మీటర్లు లాంగ్ అయింది అనమాట. అంటే మన శరీరంలో అవయవానికి ఏదైనా పని చెప్తేనే దాన్ని పని చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో ఇలాంటి అవశేష అవయవాలు, పనికిరాని అవయవాలు, ఉండుకం లాంటి పనికిరాని అవయవాల సంఖ్య మన బాడీలో ఎంత ఉంటుందంటే 180 ఉంటాయి. ఓకే. సో అది పక్కన శాకాహార జీవులో సెల్యులోజ్ను జీర్ణం చేసే అవయవం ఏదంటే ఉండుకము. అది చిన్న డౌట్ అడగొచ్చు మీరు. సార్ మనం తోటకూర తింటున్నాం కదా, గోంగూర తింటున్నాం కదా, చిక్కుడులు తిండి కదా, దాని ద్వారా సెల్యులోజ్ వస్తుందంటే ఆ సెల్యులోజ్ కొద్ది మొత్తంలో మనకు అవసరం. ఎందుకంటే మన ఆహార నాళంలో ఆహారం కదలికలు కావాలి, కదిలితేనే డైజెషన్ అవుద్ది. అలా కదలడానికి కొద్ది రూపంలో సెల్యులోజ్ కావాలి. అందుకు చూడండి, మనం ఈరోజు అరటికాయ తొక్క తీసేస్తాం, వేస్ట్ తింటాం. ములంకాయలు నార తీసేస్తాం, కొన్ని నారతో తినాలి, బట్ మనకి ఎక్కదనమాట. సో శాకాహారం వెజిటబుల్స్ తినడం వలన కొద్ది రూపంలో సెల్యులోజ్ వస్తుంది. అది మన ఆహారాన్ని ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ మెటల్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ సో కదలడానికి ఉపయోగపడుతుంది. ఆ సెల్యులోజ్ పెద్ద ఏం కాదు. సో దట్ ఈస్ ద అపెండిక్స్. ఓకే. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు మనకి జీర్ణ వ్యవస్థలో 2 పార్ట్స్ అని చెప్పాం. ఆ జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ వన్ అసోసియేటెడ్ గ్లాండ్స్, జీర్ణ గ్రంథులు. ఆ ఎలిమెంటరీ కెనాల్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌత్, నోరు, ఆశుకోరము, గ్రసని. ఆ తర్వాత ఈసోఫాగస్, స్టమక్, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు. దానికి సంబంధించిన గ్రంథులు సాల్వరీ గ్లాండ్స్ 3 జతలు మానవుడిలో, 4 ఉంటాయి క్షీరదాల్లో. మానవులో లోపించిన గ్రంథి నిమ్న నేత్ర కోరట గ్రంథి. ఓకే. సో ఇప్పుడు పెరియోటెడ్ గ్రంథిలో అధోజముఖ 3 pairs ఆఫ్ సాలివరీ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ తర్వాత ఈసోఫాగస్, ఇగండి ఈసోఫాగస్, ఇది స్టమక్ అనమాట. సో ఇదంతా కూడాను డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఆహారం తినేది ఎలా డైజెషన్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో క్లారిటీకి వినండి. సో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. మరలా చెప్తున్నాను. మనకు సబ్జెక్ట్ కానీ అవగాహన వస్తే ఆ బిట్ ఎలాగొచ్చినా మనం ఆన్సర్, ఎందుకంటే మనం సో ఆబ్జెక్టివ్ కదా. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయం,
డిస్క్రిప్టివ్ కాదు కదా, మనకు అవగాహన ఉండి కొద్దిగా టెర్మినాలజీ మైండ్లో ఉంటే కింద పైన క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం టిక్కి పెట్టగలము. ఓకే, సో చూద్దాం. సో ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం. జాగ్రత్త వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి మనిషి రిసీవ్డ్ ద హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. సో ప్రతి హ్యూమన్ బీయింగ్స్ కూడాను, ప్రతి మానవుడు కూడాను ఎన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాడు అంటే 3 రకాల ఆహార పదార్థాలే. జాగ్రత్తనండి, 3 రకాల ఆహార పదార్థాలే. ద ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, క్రొవ్వులు. అయితోటి డబ్బున్నోడు పేదోడు ఆ 3 రకాల ఆహార పదార్థాలు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటాడు. కానీ ఏది ఏమైనా నువ్వు తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అనేది 3 టైప్సే. సో కార్బోహైడ్రేట్స్ అన్నము, ఇడ్లీ, ఆ తర్వాత బంగాళదుంప. సో ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్ కందిపప్పు, పెసరపప్పు, మటను, చికెను, ఇవన్నీ కూడా ప్రోటీన్స్. ఫ్యాట్స్ డాల్డా, గులాబ్ జామ్, స్వీటు, ఆయిల్, ఇదంతా కలిసి ఫ్యాట్స్ అంటాం. సో ప్రతి మనిషి కూడా 3 రకాల ఆహార పదార్థాలనే మనం తీసుకుంటాం. ఓకే, సో ఇలాంటి 3 రకాల ఆహార పదార్థాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోట్లో అప్లై చేస్తాం. ఆ నోట్లో అప్లై చేసిన తర్వాత బక్కల కావిటిలోకి వెళ్తుంది. ఈ బక్కల కావిటిలో చాలా ఇంపార్టెంట్, ఈ బక్కల కావిటిలో ఫస్ట్ వన్ దంతాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, దీని నుంచి క్వశ్చన్లు అడిగాడు. దంతాలు ఉంటాయి. సెకండ్ వన్ లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు 3 టైప్స్ అని చెప్పాం. థర్డ్ వన్ టంగ్యూ, నాలుక, TONGUE, టంగ్యూ, నాలుక. ఈ 3 రకాల పార్ట్స్ కూడాను మన బక్కల కావిటీలో ఉంటాయి. అయితే ఫస్ట్ ఫుడ్ మెటీరియల్ అనేది మన బాడీలోకి, మన నోట్లోకి తీసుకున్న తర్వాత, సో అన్నం ముద్ద, ఫర్ ఎగ్జాంపుల్ అన్నము, ఆ తర్వాత నుంచి ప్రోటీన్స్, పప్పు, మాంసం మొక్క ఏదో, ఆ తర్వాత ఫ్యాట్స్, అందులో ఆయిల్, స్వీట్, ఈ 3 కలిసి నోట్లో పెట్టాం. పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా దంతాలతో నములుతాం. మన దంతాలతో నములుతాం. ఎలాంటి దంతాలు మన బాడీలో, మానవునిక శరీరంలో దంతాలు ఎన్ని రకాలంటే, జాగ్రత్త వినండి, ఇక్కడి నుంచి మన క్లాసులోకి వెళ్దాం. దంతాలు, మానవుని యొక్క టీత్ ఆర్ టూత్, టీత్ అనొచ్చు, టూత్ అనొచ్చు అనమాట. మన శరీరంలో దంతాలు ఎన్ని రకాలంటే 4 రకాలు, 4 రకాలు. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, కుంతకాలు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, కుంతకాలు. సెకండ్ వన్ రథనికలు, సెకండ్ వన్ రథనికలు. థర్డ్ వన్ అగ్ర చర్వణకాలు, అగ్ర చర్వణకాలు. ఫోర్త్ వన్ చర్వణకాలు, ఫోర్త్ వన్ చర్వణకాలు. వన్ సెకండ్ ఐ రిపీట్. మన నోటిలో, యాక్చువల్ నోరు అనేస్తాం కానీ క్లాస్లో బక్కల కావిటి, మన నోటిలో 4 రకాల దంతాలు ఉంటాయి. 4 రకాల దంతాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కుంతకాలు, ఇన్సియర్స్ అంటారు. ఇన్సియర్స్, రథనికులు, కానియాన్స్, అగ్రచరణకాలు, ఫ్రీ మోలార్, అండ్ చరణకాలు, మోలార్. ఇన్సియర్స్, కానియాన్స్, ఫ్రీ మోలార్ అండ్ మోలార్. ఈ రకమైన 4 రకాల దంతాలు మన బాడీలో ఉంటాయి, మన ఆస్కూరంలో ఉంటాయి. ఓకే, ఇందులో కుంతకాలను కొరికే పండ్లు అంటారు. కొరికే పండ్లుగా పిలువబడినవేవి కుంతకాలు. సో కుంతకాలు ఎందుకు చూడండి, మన బాడీలో మన పళ్ళు చూడండి, ఎవరితో మాట్లాడినా, నవ్వినా జస్ట్ ఫస్ట్ కనిపించేవి పైన ఇక ఈ 2 పళ్ళు అనమాట. ఇవి కుంతకాలు, పెద్ద పళ్ళు మొట్టమొదటిసారిగా ఇవి కుంతకాలు, కొరికే పళ్ళు. సో ఎవరైనా బిస్కెట్ ముక్క ఇచ్చారనుకోండి, దాన్ని డవర్లో పెట్టి ఇలాగ ఎవరు చేల్చారు కదా, జస్ట్ బిస్కెట్ ముక్కని ఈ కుంతకాలు ఇలా కొరుకుతాం, బెల్లపు ముక్కని ఇలా కొరుకుతాం. అలా కొరకడానికి ఉపయోగపడే మొట్టమొదటివి కుంతకాలు. ఇవి సో కుంతకాలు కొరికే పళ్ళు అంటారు. సెకండ్ వన్ రథనికలు, కానియాన్స్, రథనికలు. రథనికల్ని చీల్చే దంతాలు. చూడండి, ఇవి ఈ వాడి మనదిలు ఉన్నాయా చూడండి,
కుక్క మన ఇంటి దగ్గర చూడండి, మన అన్నం తింటుంటే మన ముందు కుక్క వచ్చి పెడతాము, ఒక ముద్ద వేస్తాము అనుకుని పాపం అలాగ నాలిక చాపేసి అలాగ ఉంటుంది. ఇలా నాలిక చాపేస్తే ఇలాగ ఆ నాలుగు ఇరువైపుల నుంచి 2 దంతాలు కనిపిస్తాయి. అలాగే సినిమాలో చూస్తాం, నిజంగా పులి దగ్గర చూడలేం కానీ సినిమాలో చూస్తాం టైగర్, పులి, ఆ పులి ఒకసారి నోలు అంటుంది అనమాట. సో 2 కోరపలు కనిపిస్తాయి చూడండి, అయ్యే రథనికులు, చీల్చే దంతాలు అంటారు. రథనికలు వాడి మొనదేలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఇవి ఇక ఈ రథనికలు. ఆ తర్వాత అగ్రచరణకాలు, చరణకాలు. సో నమిలి విసిరే దంతాలు లోపల ఉంటాయి, నమిలి విసిరే దంతాలు. సో ఒకటోది కుంతకాలు, కొరికే పళ్ళు, రథనికలు, చీల్చే పళ్ళు, అగ్రచరణకాలు, చరణకాలు. సో నమిలే విసిరే దంతాలు. ఈ విధంగా మానవుని శరీరంలో 4 రకాల దంతాలు ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. 4 types of teeth present each and every human beings in the animal kingdom. జంతు రాజ్యంలో 4 రకాల దంతాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే శాకాహార జీవుల్లో గడ్డి మేసే జీవుల్లో ఆవులోను, గుర్రములోను, కుందేల్లోను, గొర్రె, మేక, వెజిటబుల్ యానిమల్స్లో అవి మాంసం తినవు కాబట్టి ఆ జీవుల్లో కుంతకాలు ఉంటాయి, అగ్రచరణకాలు ఉంటాయి, చరణకాలు ఉంటాయి. ద absence of which is one of the teeth in vegetable animals అని అంటాడు. సో ఏ జీవుల్లో రథనికలు ఉండవు అంటే శాకాహార జీవుల్లో రథనికలు ఉండవు. ఆ రథనికలు లేని ఆ ఖాళీ ప్రాంతాన్ని వెరీ వెరీ ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్ చాలాసార్లు బిట్ కానిస్టేబుల్ గ్రూప్ డి కేసు అడిగాడు. శాకాహార జీవుల్లో 4 రకాల దంతాల్లో రథనికలు అనేవి ఉండవు. ఆ రథనికలు లేని ఖాళీ ప్రాంతాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, రథనికలు లేని ఖాళీ ప్రాంతాన్ని డయాస్టీమా వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాస్టీమా మీరు ఇంటి దగ్గర ఒక మేక, గొర్రె అబ్జర్వ్ చేయండి, నోరు సాపి ఏదైనా మాత్రగా టేస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కొంతకాలు ఉంటాయి, తర్వాత ఖాళీ, ఆ ఖాళీ ప్రదేశంలో మన పేరెంట్ ఈ బొట్టన వేలు పెట్టి నాలుగు నడిచి ట్యాబ్లెట్ ఏదో వేస్తారు. ఆ తర్వాత అగ్రచరణకాలు, చరణకాలు ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి శాకాహార జీవుల్లో రథనికల ప్లేస్లో ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఏమంటారంటే డయాస్టీమా. ఏమంటారు? డయాస్టీమా. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి 4 రకాల దంతాలు మానవుని యొక్క నోట్లో ఉంటాయి. ఇలాంటి 4 రకాల దంతాలు ఒక మనిషి యొక్క జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు మనిషి జీవిత కాలంలో ఈ దంతాలు 2 సార్లు ఏర్పడతాయి. 2 సార్లు ఏర్పడతాయి కాబట్టి పుట్టినప్పటి నుంచి 6, 7, 8 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఒక 4వ తరగతి 5వ తరగతి వచ్చినంత వరకు ఆ పిల్లల్లో ఉండే దంతాలను ఏమంటారు అంటే పాల దంతాలు, మిల్క్ టీత్, పాల దంతాలు. 6, 7, 8 సంవత్సరాల తరువాత ఈ పాల దంతాలు ఊడిపోయి వాటి ప్లేస్లో కొత్త దంతాలు వస్తాయి. సో 2వసారి దంతాలు ఏర్పడతాయి కాబట్టి వీటిని పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు, శాశ్వత దంతాలు అంటారు. సో శాశ్వత దంతాలు ఊడిపోయి 3వసారి దంతాలు ఏర్పడతాయా? ఏర్పడవో. అప్పుడు పళ్ళు కట్టించుకోవడమే. మొదటిసారి ఏర్పడితే అవి ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి. శాశ్వత దంతాలు కానీ యాక్సిడెంట్ల వల్ల దేని వల్ల కానీ పడిపోతే సో మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దంతాలు కట్టించుకోవాలి. సో ఓకే, దీన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో దంతాలు ఎన్నిసార్లు ఏర్పడ్డాయి అంటే 2 సార్లు. సో మొట్టమొదటి దంతాలని మిల్క్ టీత్, పాల దంతాలు అంటారు. 2వసారి ఏర్పడిన దంతాలని శాశ్వత దంతాల, పర్మనెంట్ టీత్. ఇలా ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో పాల దంతాలు, దాని ప్లేస్లో శాశ్వత దంతాలు ఏర్పడ్డాయి. ఇలా ఒక వ్యక్తి యొక్క జీవిత కాలంలో 2 సార్లు దంతాలు ఏర్పడ్డాయి కాబట్టి మానవుని యొక్క దంతాలను 2 సార్లు ఏర్పడ్డాయి కాబట్టి మానవుని యొక్క దంతాలను ఏమంటారు అంటే ద్వివార దంతాలు. ద్వివార దంతాలు. డయోపియోడాంట్. విచ్ టైప్ ఆఫ్ డయోపియోడాంట్? ఎగ్జాంపుల్ అంటే హ్యూమన్ బీయింగ్స్.
ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో 2 సార్లు దంతాలు ఏర్పడతాయి కాబట్టి ఆ 2 సార్లు ఏర్పడే విధానాన్ని, ఆ ప్రాసెస్ని, ఆ విధానాన్ని ఏమంటారంటే ద్వివార దంతాలు. ఇక్కడ బిట్టేంటి తెలుసా, చాలాసార్లు ఆరోగ్యకి అడిగాడు. కొన్ని జీవుల్లో దంతాలు వస్తాయి, ఊడిపోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఊడిపోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఊడిపోతాయి. కానీ మానవులో 2 సార్లే. కానీ కొన్ని జీవుల్లో అనేక సార్లు దంతాలు ఏర్పడతాయి. అనేక సార్లు ఊడి వచ్చి అనేక సార్లు దంతాలు ఏర్పడితే ఆ దంతాలను ఏమంటారంటే బహువార దంతాలు. బహువార దంతాలు అంటారు. పాలిఫియోడాంట్ బహువార దంతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ చేపలు. Which type of fishes, which type of teeth in fishes అంటే పాలిఫియోడాంట్. చేపల్లో దంతాలు అనేవి వచ్చి ఊడితాయి కాబట్టి ఆ దంతాలను ఏమంటారంటే బహువార దంతాలు. ఓకే, బహువార దంతాలు. సో ఈ విధంగా మనిషి శరీరంలో 2 సార్లు దంతాలు ఏర్పడతాయి. డయోఫియోడాంట్. కొన్ని జీవుల్లో అనేక సార్లు ఏర్పడొచ్చి బహువార దంతాలు. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలిఫియోడాంట్ బహువార దంతాలకు ఉదాహరణ చేపలు, ద్వివార దంతాలకు ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు. సో ఈ విధముగా దంతాలు ఏర్పడతాయి. ఇలాంటి 4 రకాల దంతాల్లో సో ఈచ్ వన్ టీత్, విచ్ టైప్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవులో ఇలాంటి దంతం ఏ రకానికి చెందింది అంటే ఒకటి చూద్దాం. ఏ రకానికి చెందింది అంటే ఇటువంటి దంతాలని థీకో, వెరీ ఇంపార్టెంట్, థీకోడాంట్ టైప్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి శరీరంలో గల దంతము ఏ రకానికి చెందిందంటే థీకో. ఏంటి సార్ ఈ థీకో అంటే? ఈచ్ అండ్ ఎవ్రీ టీత్, ప్రతి దంతము మనిషి యొక్క దవడ లోపల పాతుకొని ఉంటుంది. సో ఎంత గట్టిదంటే మనం అందరం చూస్తుంటాం. ఒకసారి చూడండి, మన పిల్లలు కూర్చుంటారు. కొంతమందికి నేను చూసాను, ఈ పన్ను 75% ఆఫ్ పన్ను నాగల నొక్కులా కనిపిస్తుంది. ఎలాగా చూడండి, ఇది పన్ను అనుకోండి, చూడండి ఇది పన్ను అనుకోండి. సో ఈ విధంగా కనబడుతుంది పాలీపెన్ లాగా. అదేంటమ్మా నీ పన్ను ఏటమ్మంటే లేదు సార్ చిన్నప్పుడు నేను రాయి మీద పడిపోయింది సార్, లేదా డాబా మీద పడిపోయింది సార్, కింద రాయి ఆ పన్నుకు మోసింది, పన్ను ఇరిగిపోయింది సార్. అదేంటమ్మా అంత దూరం నుంచి పడిపోతే పన్ను ఊడిపోలేదా, ఇరిగిపోయిందంటే సో పన్ను ఇరిగిపోద్ది. ఎందుకు? మన కంటికి కనిపించి ఈ పన్ను 25%. అసలైన పన్ను దవడ యొక్క గుంతల లోపల పాతుకొని ఉంది. సో అలా దవడ యొక్క గుంతల లోపల పాతుకుని ఉంటే దాన్ని థీకోడాంట్ దంతాలు. సో మానవునికి దంతాలు ఏ రకానికి చెందుతాయంటే థీకోడాంట్ దంతాలు. ఇంకొక మంచి బిట్ ఇక్కడ చూడండి. సో ఆల్ రెప్టైల్స్, ప్రపంచంలో అన్ని సరీసృపాలలో మామూలు దంతాలు ఉంటే ద సింగిల్ రెప్టైల్, ఒకే ఒక సరీసృపంలో మానవుని యొక్క దంతంతో పోల్చబడిన థీకోడాంట్ దంతాలు ఒకే ఒక సరీసృపంలో ఉంటాయి. అది మొసలి. చూడండి మొసలి. సో దానిని మొసలి అంటారు. మొసలిలో క్రొకడీలియా, మొసలిలో మానవు లాంటి థీకోడాంట్ దంతాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకో బిట్టు, మానవుని యొక్క శరీర లక్షణాల్లో 3 లక్షణాలు మొసల్లో ఉంటాయి, క్రొకడైల్లో. అవేంటంటే ద ఫస్ట్ వన్ థీకోడాంట్. చూడండి ద ఫస్ట్ వన్ థీకోడాంట్. సో మానవుని శరీరంలో దంతాలు థీకోడాంటే, మొసల్లో దంతాలు థీకోడాంటే. నెక్స్ట్ రెండోది చూడండి, ఈ పూర్వ భాగాన్ని ఈ పరభాగాన్ని, ఈ యొక్క లంగ్స్ ఉంటాయా ఆ పైన కింద స్టమక్ మధ్యలో డివైడ్ చేసేది విభాజక పట్లం ఉంటుంది. డయాఫ్రమ్ అంటాం. విభాజక పట్టలము. సో ఇది మనలో ఉంటుంది, మొసల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, మన యొక్క హార్ట్ అనేది 4 చాంబర్స్, కంప్లీట్ 4 చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవ శరీరంలో గుండె అనేది 4 గదులు. కానీ మొసలలో కూడా, రెప్టైల్ అయిన మొసల్లో కూడా మానవుడిలాగా 4 గదులు గుండు ఉంటుంది. ఈ 3 మొసలి తప్ప
క్రొకడైల్ తప్ప ఏ రెప్టైల్స్లో ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఆల్ రెప్టైల్స్ ఇన్ ద వరల్డ్, ఆల్ రెప్టైల్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్, ప్రపంచంలో జంతు రాజ్యంలో అన్ని సరీసృపాలలో ఇన్కంప్లీట్ 4 chambers ఆఫ్ ద హార్ట్, అసంపూర్ణమైన 4 గదుల గుండె ఉంటే ఎక్సెప్ట్ 1 రెప్టైల్, ఒక మొసలులో మాత్రం మానవుడితో పోల్చబడిన 4 గదుల గుండె ఉంటుంది. అలాగే ఏ సరీసృపంలో విభాజక పట్లం ఉండదు, మానవుని యొక్క సరీసృపంలో విభాజక పట్లం ఉంటుంది, మొసల్లో ఉంటుంది. ఏ సరీసృపంలో తీకోవడానికి దంతాలు లేవు, మానవుడితో సరితూగే తీకోవడం దంతాలు ఒక మొసల్లోనే ఉంటాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్. బిఫోర్ క్లాస్లో, బిఫోర్ ప్రీవియస్ పేపర్లో కానీ మీరు చెక్ చేస్తే ఈ బిట్లు మీకు దొరుకుతాయి. ఓకే, సో ఇలాంటి 4 రకాల దంతాలలో మీకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జస్ట్ నేను చెప్తాను. చూడండి, ఒక దంతం, మనకి కంటికి కనిపించే ఒక దంతం ఎలా ఉంటుంది చూడండి. మనకి కంటికి కనిపించే దంతం చెప్పాను కదా, మనం బ్రష్ చేస్తాం, పళ్ళు తెల్లగా ఉన్నాయి అంటారు, పళ్ళు కసెక్కిపోయి ఏంటో బ్లాక్ పుచ్చి పళ్ళు అంటారు. సో మన కంటికి కనిపించే ఈ పన్ను 25% మాత్రమే. మిగతా టీత్, ఆ టూత్ దవడ యొక్క గొంతుల లోపల పాతుకుని ఉంటుంది. సో ఇలాంటి దంతాలు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడంటాలజీ, డెంటాలజీ అని అంటారు. సో ఇలాంటి టీత్ అనేది జాగ్రత్త, ఇలాంటి టీత్ అనేది ఇగో ఈ ప్రాంతంలో మన కంటికి కనిపించే టీత్. సో ఇగో ఈ విధంగా బయటికి కనిపించే మీకు జస్ట్ డయాగ్రామ్, ఇది టీత్ బయటికి కనిపించేది. మిగతా టీత్ అనేది ఈ లోపల పంటకి చిగురులో అమరుంటుంది అనమాట. ఓకే, ఇలాంటి టీత్ యొక్క ఈ మధ్యలో ఖాళీ ప్రాంతం ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పల్పు కుహరము, పల్పు కుహరము, పల్పు కావిటీ, పల్పు కుహరం అంటారు, పల్పు కావిటీ. ఇలాంటి పల్పు కావిటీలో అనేక బ్లడ్ వెజల్స్ అనేవి ఇలాగుంటాయి. అనేక బ్లడ్ వెజల్స్, నెర్వ్స్ అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాంటి పల్పు కావిటీలో చూడండి, ఇలాంటి పల్పు కావిటీ యొక్క లోపల చిన్న చిన్న సెల్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అయి ఉంటాయి. ఇలాంటి సెల్స్, ఈ సెల్స్ని ఏమంటారంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. చూడండి, ఈ సెల్స్ని వడంటో బ్లాస్ట్ కణాలు, వడంటో బ్లాస్ట్ కణాలు అంటారు. సో నిజానికి పన్ను మెరపడానికి, పన్ను తెల్లగా ఉండడానికి, పన్ను ఆరోగ్యంగా ఉండడానికి మనం వాడే టూత్ పేస్ట్లు కాదు. మనం వాడే టూత్ పేస్ట్ దేనికి యూజ్ అవుతుందంటే ఓన్లీ తెల్లవారి బ్రష్ చేసిన తర్వాత స్మెల్ రాకుండా ఉండడానికే నాకు తెలిసి. నిజానికి అడ్వర్టైజ్మెంట్లో చూడండి, ఆ మధ్యన కాజల్ ఇంకొక ఆమె జస్ట్ ఇలాగ ఏదో తింటుంది, అమ్మా అని పన్ను పెడుతుంది. అమ్మా అనేసరికి ఈలోపు చిన్న మిడ్డీ వేసుకుని 2 తలుపులు తోసుకుని వచ్చేది కాజల్, మీకు కావాలి సాల్ట్ అండ్ కోల్గేట్ అని. నిజానికి ఆ కోల్గేట్ వేస్తే పన్ను తెల్లగైపోద్దా? మనం తినే ఆహార పదార్థం ఉండే పోషక పదార్థాలు ఉండాలి, కాల్షియం సమృద్ధిగా ఉండాలి. ఆ పోషక పదార్థాలు తింటే, పోషక పదార్థాలతో కూడుకున్న ఆహారం తింటే మన పన్ను ఆరోగ్యంగా ఉంటుంది, నిగనిగలాడుతుంది. ఇలాంటి పోషక పదార్థాల్లో ఉండే పోషకాలను ఈ వడంటోబ్లాస్ట్ కణాలు స్వీకరించి ఒక పదార్థం రిలీజ్ చేస్తే ఆ పదార్థం వలన ఏర్పడినదే డెంటిన్. చూడండి, ఆ పదార్థం వలన ఏర్పడినదే డెంటిన్. ఇప్పుడు చెప్పండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. మానవ శరీరంలో 2వ గట్టి పదార్థం ఏది? డెంటిన్. వెరీ 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 ఇంపార్టెంట్. మానవ శరీరంలో 2వ గట్టి పదార్థం ఏది? డెంటిన్. డెంటిన్ ఏర్పరిచే కణాలు ఏవి? వడంటోబ్లాస్ట్ కణాలు. మానవ శరీరంలో ద సెకండ్ హార్డ్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ డెంటిన్. ద ఫార్మేషన్ ఆఫ్ ద డెంటిన్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద సెల్స్ వడంటోబ్లాస్ట్ కణాలు. ఇకపోతే ఈ వడంటోబ్లాస్ట్ కణాలతో పాటు సో అక్కడక్కడ
ఈ ప్రాంతంలో ఎమియోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ సెల్స్ని ఏమంటారు అంటే ఎమియో, వెరీ 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 ఇంపార్టెంట్, ఎమియోబ్లాస్ట్ కణాలు. ఎమియోబ్లాస్ట్ కణాలు. ఈ ఎమియోబ్లాస్ట్ కణాలు కూడా ఒక స్రావాన్ని రిలీజ్ చేస్తాయి. ఆ స్రావము ఈ డెంటిన్ మీద ఒక పూతలాగా, కందిలాగా ఇలా పూతలాగా మారుతుంది. సో ఈ పూతనే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎనామిల్, ఈ పూతని ఎనామిల్ లేదా పింగాణి. ఎనామిల్ లేదా పింగాణి. నీ పన్ను వైట్గా నెగనెగలాడడానికి, మెరవడానికి కారణం ఏంటి తెలుసా? పింగాణి. అబ్బా, ఆ అమ్మాయి పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో, ముత్యాల్లాగా మెరిసిపోతున్నాయి అంటాం. హీరోయిన్ పళ్ళు చూడండి ఎంత జిగ్ లాడతాయి. వాళ్ళు సినిమా షూటింగ్ ముందు ఏదో పేస్ట్ పోస్తారు, లేదు పక్కన పెట్టండి. నిజానికి మన పళ్ళు తెల్లగా ఉండడానికి, నెగనెగ మెరవడానికి కారణం ఏంటి తెలుసా? ఎనామిల్ ఆర్ పింగాణి. పింగాణిని ఏర్పరిచే కణాలు ఎమియోబ్లాస్ట్ కణాలు. సో నీ శరీరంలో అతి గట్టి పదార్థం ఏది? ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ, ద ఫస్ట్ హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ ఎనామిల్. ఎనామిల్ని ఏర్పరిచే కణాలు ఏవి? ఎమియోబ్లాస్ట్ కణాలు. సెకండ్ గట్టి పదార్థం నీ శరీరంలో ఏది? డెంటిన్ ఏర్పరిచే కణాలు ఏవి? ఒడంటోబ్లాస్ట్ కణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. మనం ఎక్కడికి వెళ్ళవసరంలే, టాపిక్ అర్థమైతే ఈజీగా మనం బిట్లు చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇది డెంటల్. ఇలాంటి ఒక దంతం యొక్క మధ్యలో పల్ప్ కావిటీ ఉంటుంది. ఆ పల్ప్ కావిటీలో బ్లడ్ వ్యాజిల్స్ ఉంటాయి, నెర్వ్స్ ఉంటాయి. కొన్ని కారణాల వలన, కొన్ని బ్యాక్టీరియాల వలన, కొన్ని పరాణజీన్ వలన ఏమవుతుందంటే ఈ పంటి సందులలో గుల్ల ఏర్పడిపోద్ది, ఖాళీ ఏర్పడిపోద్ది. సో ఆ ఖాళీ ఏర్పడడం వలన ఒకనొక పారాసైట్ ఆ పంటి చిగుళ్ళ మీద లోపల నివాసం ఏర్పరచుకొని నీ రక్తనాళాలని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. ఎప్పుడైతే రక్తనాళాలు మొత్తం డ్యామేజ్ చేసిందో అక్కడ ఖాళీ ఏర్పడిపోయి ఏదైనా ఆహార పదార్థం తిన్నామనుకోండి, అది పంటి యొక్క గొల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ గొల్ల అయిపోయిన తర్వాత పోషక పదార్థాలు అప్లై అవ్వు, ఎనామిల్ పోద్ది, పన్ను కలర్ పోద్ది. సో దాన్ని పిప్పి పన్ను అంటారు, పిప్పి పన్ను. సో ఇలాంటి గుళ్ళను మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కప్పామనుకోండి, దాన్ని ఏమంటారంటే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రూట్ కెనాల్ థెరపీ. దాన్ని ఏమంటారంటే రూట్ కెనాల్ థెరపీ, రూట్ కెనాల్ థెరపీ అంటారు. సో ఇంకా ఎలాంటి పంటి చిగులకి, పంటి సందులో నివాసం పరాణజీవి ఇందాక చెప్పాను మీకు ఫస్ట్ సెషన్లో, ఎంటమీబా జింజివాలిస్. అందుకు రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలన్నమాట. రోజుకి 2 సార్లు బ్రష్ చేసి ఎప్పుడు ఫుడ్ తిన్నా, టిఫిన్ చేసినా, టీ తాగినా, చాక్లెట్ తిన్నా మనం వెంటనే నోరు కడుక్కొని పళ్ళని ఇలాగలాగా బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆబ్జెక్టివ్లో కొంత భాగం ఈ పండు సందులోకి వెళ్ళిపోయి పొక్కల నుంచి చూసి ఆపించాలి. అది 2-3 రోజుల తర్వాత బ్యాక్టీరియా వైరస్ చేరిపోయి కుళ్ళిపోయి అలాగలా కొన్ని రోజులకి గుల్ల అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది దంతాలు. సో ఇలాంటి దంతాలు మనం చూద్దాం ఎలా. వాట్ ఈస్ ద డెంటిన్ ఫార్ములా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఆల్రెడీ మీకు బయాలజీ చదివి ఉంటారు, మీకు తెలుసు, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈజీగా ఒకనొక కాంపిటేటివ్లో నేను చూశాను, డెంటిల్ ఫార్ములా అంటే రాసేస్తారు 2123/2123 అని చెప్పేసి. కానీ విడి క్వశ్చన్ అడిగాడు. సో మానవులో కుంతకాలు ఎన్ని? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్సియర్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కానియాన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆఫ్ జా, ప్రీమోలార్. ఈ విధంగా క్వశ్చన్లు అడిగితే చాలామంది దొరికిపోతారు. సింపుల్గా మన బాడీలో మీకు ఆల్రెడీ తెలుసు 4 టైప్స్ ఆఫ్ టీత్ ప్రెజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి యొక్క నోటిలో బక్కల కాబట్టి 4 రకాల దంతాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఇన్సియర్స్ అన్నాం. చూడండి, ఫస్ట్ వన్ ఇన్సియోర్స్, కానియాన్స్, ప్రీమోలార్ అండ్ మోలార్. ICPM. కుంతకాలు, రథనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. ఓకే, ఇప్పుడు చూడండి మానవుని యొక్క డెంటిన్ ఫార్ములా చూద్దాం జాగ్రత్తగా. సో హ్యూమన్ డెంటిన్ ఫార్ములా, మానవుని యొక్క దంత సూత్రము, వెరీ 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 ఇంపార్టెంట్. సో
2 1 2 3 by 2 1 2 3. దిస్ ఈస్ ద డెంటన్ ఫార్ములా ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి యొక్క దంత సూత్రము 21 23 బై 21 23. ఓకే, తర్వాత 2102 బై 2102. ఇది చిల్డ్రన్స్ డెంటిన్ ఫార్ములా. చిన్నపిల్లల్లో డెంటిన్ ఫార్ములా చూద్దాం. ఇప్పుడు జాగ్రత్త వినండి. 21 23 పై వరుసలో ఉంది, 21 23 కింది వరుసలో ఉంది. ఇప్పుడు కూడాను పై వరుస అప్పర్ జా, పై వరుస పై దవడలో ఉండే దంతాల సంఖ్య, కింది వరుస కింద దవడలో ఉండే దంతాల సంఖ్య. చూడండి, పై వరుస పై దవడలో, కింద వరుస కింద దవడలో. ఓకే, అయితే ఇప్పుడు 2 1 3 అవుతుంది, 3 + 2 5 అవుతుంది, 5 + 3 8 అవుతుంది. పై వరుసలో 8 దంతాలు ఉంటాయా? కింద వరుసలో 8 ఉన్నాయి, 8. కానీ పై వరుస నిజానికి 16 దంతాలు ఉంటాయి. మనకి కింద వరుసలో 16 ఉంటాయి. 16 16 కలిపితే 32 దంతాలు. కానీ మీరు ఎలాగిచ్చారు ఏంటి సార్ అంటే, జాగ్రత్త వినండి. పై వరుస పై దవడ దంతాలే, కానీ ఈ పై వరుస పై దవడలో ఉండే మొత్తం దంతాల సంఖ్య కాదు. పై వరుస పై దవడలోనివే, కానీ అర్ధ భాగంలో దంతాల సంఖ్య. ఇక్కడి నుంచి ఇంతవరకు ద అప్పర్ జా హాఫ్ ఆఫ్ టీత్ ఇన్ దిస్. పై దవడలో సగభాగంలో దంతాల సంఖ్య. ఈ వరుస సగభాగం వేయి, మరి మిగతా ఉండవా? ఆ సగభాగానికి మనం రెట్టింపు చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా? సో ఇంకా మీకు అర్థమవడానికి డయాగ్రమాటిక్ రూపంలో చెప్తాను, జాగ్రత్తనండి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మానవుని యొక్క ఇది పై దవడ అనుకోండి, మీకు అర్థమైన రీతిలో పై దవడ అనుకోండి. సో ఈ పై దవడలో ఈ వరుస హాఫ్ ఆఫ్ కదా, హాఫ్ ఆఫ్ అంటే ఇది. ఓకే, సో ఫస్ట్ ఇది ఇన్సియర్స్, కుంతకాలు, కానియాన్స్, రధనికలు, ఫ్రీ మోలార్ అండ్ మోలార్. ఫ్రీ మోలార్ అండ్ మోలార్. ఇప్పుడు చూడండి, పై దవడలో ఆఫ్లో సగభాగంలో ఇన్సియర్స్ ఎన్ని? 2 ఉన్నాయి. కానియాన్స్ ఎన్ని? 1 ఉంది. ప్రీమోలార్ ఎన్ని? 2 ఉన్నాయి. మోలార్ ఎన్ని? 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పై దవడలో సగభాగంలో మరి ఈ భాగంలో ఉండవా? ఉంటాయి కాబట్టి మనం డబుల్ వేసుకుందాం. 2 1 2 3. ఓకే, పై దవడ. ఇప్పుడు బిట్టడుతుంది చెప్పండి. మన యొక్క పై దవడలో అర్ధభాగంలో కుంతకాలు ఎన్ని? 2. అర్ధభాగంలో రదనికలు ఎన్ని? 1. అర్ధభాగంలో అగ్రచరణకాలు ఎన్ని? 2. పై దవడ అర్ధభాగంలో సగభాగంలో చరణకాలు ఎన్ని? 3. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. సో మన యొక్క పై దవడలో మొత్తం కుంతకాలు ఎన్ని? 2 2. సగంలో 2, ఇటు సగం 2, ఇటు 2 4. పై దవడలో మొత్తం రదనికలు ఎన్ని? 2. పై దవడలో మొత్తం అగ్రచరణకాలు ఎన్ని? 4. చరణకాలు ఎన్ని? 6. అది పై దవడ. ఇప్పుడు కింద దవడ సేమ్, హాఫ్ ఆఫ్. కింద దవడలో సగంలో కుంతకాలు 2, సగంలో 1, సగంలో ఇలాగా మొత్తం అనండి. మొత్తం వేసుకుంటే సో ఇవి 8, హాఫ్ అంటే ఇంకా ఫుల్ అంటే 16. ఇవి ఒక 8 16 ఎంత? 32. ఓకే, నెక్స్ట్ వీడియో నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.